రాచకొండ కమిషనర్ పరిధిలోని మల్కాజ్గిరి డివిజన్లో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మండప నిర్వాహకులతో పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సన్నాహక అవగాహన సమావేశంకు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, స్థానిక సీఐ గోవింద్ రెడ్డి, ఉప్పల్ సీఐ భాస్కర్, గట్కేసర్ సీఐ బాలస్వామి, నాచారం సీఐ రుద్వీర్ కుమార్, చెర్లపల్లి సీఐ సత్యనారాయణ, గణేష్ ఉత్సవాల సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉత్సాహంగా జరుపుకోవాలి. ముఖ్యంగా విగ్రహాలను వివాదాలు లేని స్థలాలలో ప్రతిష్ఠించాలి. మండపాలను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్మించుకోవాలని హెచ్చరించారు. మల్కాజ్గిరి పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, నాచారం పోలీస్ స్టేషన్, ఉప్పల్, మేడిపల్లి, పోచారం మరియు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ సమితులు, మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వీళ్ళందరి మెంబర్స్ను, తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబోయే గణేష్ ఉత్సవాల గురించి సూచనలు, తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా మన మంటపాలలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా, తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది. తర్వాత మండపాల నిర్వాహకులు 24 గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది, వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత మండపాల నిర్వహణ చేసినప్పుడు, పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ సెషన్ ఇస్తే దానికి తగు విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత వారి అనుకూల విధంగా మనకు 9 రోజులు 11 రోజులకు శోభాయాత్రలు జరుపుతారు. కాబట్టి ఆ శోభాయాత్రలు ఏ రూట్లో వెళ్తారో, వాళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ ట్యాంకులకు నిమజ్జనం చేస్తారో వాళ్ళొక రూటు మనకు వాళ్ళు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సూచనలు ఇచ్చేసి వాళ్లకు ఈ గణేష్ ఉత్సవాలను విజయవంతంగా శుభప్రదంగా జరుపుకోవాలని మేమందరికీ ప్రజలను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మండపం వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని, ఏదో ఇద్దరు ఎక్కితే ముగ్గురు ఎక్కితే కూలి పెట్టిన కాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని, వర్షం వస్తే అది తడవకుండా పైన టార్పల్ పేపర్ కానీ ఏదైనా వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ముందు జాగ్రత్తగా మీ అందరికి కూడా సూచిస్తున్నాం. దాంతోపాటు మండపం వేసేటప్పుడు పక్కోడు నువ్వు 9 రోజులతో 11 రోజులు వాటెవర్ రీజనబుల్, అవతల పక్కింట్లో ఎమర్జెన్సీ అయితే వాడు సస్తాడు, బత్తడు, హార్ట్ అటాక్ వస్తుంది, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఎనీథింగ్ హ్యాపెన్, అలా పోయేటట్టుగా విధంగా దారి ఉంచి వేసుకోవాలని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమైతుందంటే ప్రతి ఒక్కరు కూడా 9 భరించలేరా 11 భరించలేరా అంటారు. ఆ పక్కింట్లో లేండి, మీ ఇంట్లో ఎమర్జెన్సీ వస్తే ఏం జరుగుతుంది, హౌ దే కెన్ గో, ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. మనం పండుగలు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైము అన్నీ ఆలోచించాలి. చెప్పిరావు ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు. ఒకసారి చిలకనగర్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా ఇబ్బంది అయింది, మోసుకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితి రావద్దు కాబట్టి దారి ఉంచే విధంగా చూసుకొని, ఇప్పుడు ఈ దారి లేదు పక్కన మళ్ళీ అవకాశం ఉంది కొంతవరకు ఓకే, కానీ వీలైనంత వరకు మిత్రులందరూ కూడా ఒక దారి ఉండే విధంగా మండపం వేసుకుంటేప్పుడు ఎదురు వ్యక్తుల ఎందుకు భరించాలి, వాళ్ళు భరిస్తారులే, 9 రోజులు భరించాలి, 10 రోజులు భరించాలి, 11 భరించాలి అనే ఆలోచనలు కాకుండా మన వైపు నుంచి కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కాకుండానే వాళ్ళు